హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమాధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఋతం చ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యం చ స్వాధ్యాయ ప్రవచనే చ తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ దమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ శమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అగ్నిహోత్రం చ స్వాధ్యాయ ప్రవచనే చ అతిథయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ మానుషం చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజా చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యమితి సత్యవచారాధీతరః తప ఇది తపో నిత్య పౌరుషిష్ఠిః స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకో మౌద్గల్యః తత్తిః తపః ప్రజా చ స్వాధ్యాయ ప్రవచనే చ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహైః తేజస్వినావధీతమస్తు మా విద్విషావహైః. ఓం శాంతి శాంతి శాంతి. కఠోపనిషత్తు ఇది. ఈశోపనిషత్తుని అధ్యయనం చేస్తున్నాము. ఈశోపనిషత్తులో చాలా ముఖ్యమైనటువంటి విశేషాలు ఇప్పుడు వస్తున్నాయి. ఇవాళ చాలా అతి ముఖ్యమైనటువంటి విషయం వస్తున్నాయి. ఇవి ఏమిటో మనం చూద్దాం. ఇవాళ 10వ మంత్రంలో నిన్న మనం ఒకసారి చెప్పిన దాన్ని ఒకసారి చరవణం చేసుకొని తర్వాత 11 వెళదాం. 10వ మంత్రంలో ఏం చెప్పారంటే అన్యదేవాహు అన్యత్. ఇక్కడ ఆ మాట కూడా అన్యత్ అన్యత్ అనేటువంటి ఒక రెండు పదాలను ఉపయోగించేస్తున్నాడు. అన్యత్ అంటే మరొకటి. అన్యత్ ఏవాహు విద్యయ అన్యత్ ఆహు అవిద్యయ ఇది సుశ్రమ ధీరాణం సుశ్రమ ఇది సుశ్రమ ధీరాణం ఏన తద్విచిఠిరే అని మంత్రం. దీనిలో ఏం చెబుతున్నారంటే ఈ మంత్రంలో 2 విద్యలను చెబుతున్నాడు. 2 విద్యలు ఏంటో ఒకటి విద్య అవిద్య. ఈ విద్య అవిద్య ఏమిటి అంటే విద్య అనేటువంటిది ఉపాసనా విద్య అని అర్థం. ఉపాసనా విద్య రెండవది ఉపాసనా విద్య తర్వాత రెండవది అయినటువంటి కర్మ విద్య. దానికి ఏం చెప్పాడంటే పేరంటే అవిద్య. అవిద్య అంటే కర్మలు చేయటము అని అర్థం. విద్య అంటేనే ఉపాసనా విద్యలు. 2 విద్యలు ఉన్నాయి మనకి. ఒకటి విపాసనా విద్య, ఒకటి రెండోది కర్మల ద్వారా చేసేటువంటి ఒక విద్య. 2 రకములైనటువంటి చెప్పారు. ఈ 2 రకములైనటువంటి విద్యల్ని మనము ఆచరిస్తూ ఉంటుంటాం. వీటిల్లో ఉపాసనా విద్య దగ్గరకు వచ్చేటప్పటికి చాలా మంది ఈ విద్యని ఆచరించలేరు. ఉపాసనా విద్య అంటే ఇప్పుడు మనం ఒక మంత్రం తీసుకొని ఆ దేవతకు సంబంధించింది అని ఉపాసన చేయటం అనేటువంటిది ఒక ఉదాహరణ. అమ్మవారి మంత్రం కానీ లేకపోతే ఏదైనా అది అటువంటిది, అది ఉపాసనా విద్య. ఇంకొకటి కర్మల ద్వారా అది ఒక విద్య. ఈ విద్య ఏమిటంటే దీనికి కేవలం యజ్ఞయాగాది క్రతువులు అంటే ఇటువంటివి ఉంటాయి చూసావు, కర్మలు. దానం చేసి పుణ్యం సంపాదించుదాము అనేట్లా, అలానే ఏదో పూజలు చేయించి దేవుడు కళ్యాణాలు చేయించుదాము అనేటువంటిది ఇట్లా. ఇటువంటివన్నీ ఒక రకం. ఇట్లా అన్నమాట రకాలు. 2 రకాలు ఉన్నాయి. ఈ 2 రకములలో రెండోది చూశారు ఈ కర్మల ద్వారా చేసేటువంటి, అవి ఎక్కువ మంది చేస్తున్నారు. మనకు కనబడుతూనే ఉన్నాయి అవి.
ఏది ఆలయాలకు పోవటం, పూజలు చేయించడం, కళ్యాణాలు చేయించడం, యజ్ఞయాగాలు చేయించడం, కావి ఇటువంటివన్నీ కూడా ఎక్కువ మంది దీనిలో ఉన్నారు. ఈ కర్మ విద్యలు వీటిని ఏమన్నారు అంటే అవిద్య అన్నారు. అది అవిద్య. యజ్ఞయాగ క్రతువులు, దాన ధర్మాలు చేయటం ఇటువంటివన్నీ కూడా అవిద్య. ఒక మాట వేసేశారు. విద్య అనేటువంటి దానికేమో ఉపాసనలు అని అర్థం. ఈ ఉపాసనలు చాలా ఉన్నాయి. మన ఛాందోగ్యోపనిషత్తు అధ్యయనం చేసేటప్పుడు వస్తాయి ఉపాసనలు. ఉదాహరణకి ఆదిత్యోపాసన అంటే ఆదిత్య అంటే సూర్యుడు, సూర్యోపాసన. అలానే ఇంకా మనకు మామూలుగా దీనిలో లలితలో వచ్చినట్టు ఉపాసనలు చాలా వస్తాయి. అంటే అమ్మవారిని ఉపాసన చేయటం రకరకాలు. ఈ రెండు వేరు వేరు, అన్యత్ అన్యత్ అనే మాట వేశాడు. ఇలా ఉపాసన చేస్తూ ఉంటుంటారు వీళ్ళు అని ఎవరు చెబుతున్నారు? ధీరాణం చెబుతుండగా, జ్ఞానులు చెబుతుండగా నేను లేకపోతే మేము సుశ్రామ విన్నాము. ధీరులు ఈ విధంగా చెబుతున్నారు. 2 విద్యలు ఉన్నాయి. ఆ 2 విద్యల్ని ఇలా కనుక చేస్తుంటుంటే ఏమిటనమాట, దీనిలో కర్మల ద్వారా చేయటం అనేటువంటిది, అలానే ఉపాసన ద్వారా చేయటం అనేటువంటి దాన్ని, ఈ రెండింటిని ఆ మహాత్ములు వివరించి చెప్పారండి అని చెప్పారు. ఇవి 2 మార్గాలు అని చెబుతున్నారు. 2 మార్గాలు. ఉపాసనా విద్య ఒకటి, విద్య ఒకటి. ఉపాసనా విద్య అంటే విద్య అవిద్య 2 మాటలు పదాలు ఉపయోగించేసేసాడు. విద్య అవిద్య. విద్య అంటే ఉపాసనా విద్య, అవిద్య అంటే కర్మల ద్వారా భగవంతుణ్ణి ఆరాధించటము. ఇది 2 రకములు అని చెప్పేశాడు. ఈ 2 రకములైనటువంటి వాళ్ళని చేస్తుంటారు లోకంలో అని చెప్పాడు. చెప్పి వీటి యొక్క విశేషాన్ని 11వ మంత్రంలో చెబుతున్నాడు. ఈ 11వ మంత్రంలో ఇక్కడి నుంచి విశేషమైనటువంటిది వస్తుంది. ఒక 3 మంత్రాల దాకా. ఈ 11వ మంత్రంలో ఏం చెబుతున్నాడంటే ఇవి కర్మ ఉపాసన 2 విశేషాలు వస్తున్నాయి దీనిలో. కర్మ ఉపాసన. ఇంత క్రితం ఏం చెప్పాడు? ఉపాసనలు చెప్పాడు, కర్మలు చెప్పాడు, విడివిడిగా చెప్పాడు ఇట్లా చేస్తుంటారని. ఇప్పుడు ఏం చెబుతున్నారు? ఈ రెంటిని సముచ్చయము, కలపటం. ఈ రెంటిని కలపటం సంగతి చెబుతున్నాడు. వీటిని అది ఏమిటో వివరం దీనిలో వస్తున్నది. విద్యాంచ అవిద్యాంచ, విద్యాంచ అవిద్యాంచ. విద్యాంచ అంటే ఉపాసనా విద్యలు, అవిద్యాంచ కర్మల ద్వారా యజ్ఞయాగాది క్రతువులు, కర్మలు, ఈ విద్యలు. తర్వాత ఏహ తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తేత్వా విద్యయా అమృతమశ్నుతే. ఈ 2 వీటి గురించి చెబుతున్నాడు. ఇక్కడ చాలా గొప్ప సందేహం వస్తుంది మనకి. ఇప్పుడు దీని యొక్క భావం చూద్దాం. విద్యాంచ అంటే ఉపాసనా విద్యలు, అది ఒక భాగం. రెండోది అవిద్యాంచ కర్మల ద్వారా. ఈ 2 ఉభయం, ఈ 2 సహా వీటితోటి ఈ రెండింటిని చేర్చి తత్ దానిని యహ ఎవరు వేద తెలుసుకుందురో ఇక్కడ చెప్పాడు. తత్ యహ వేద. ఈ రెండింటిని ఉభయం సహా, రెండింటిని కలిపి ఏమిటి తెలుసుకుండేది వీడు? తత్ వేద. ఇక్కడ ఇప్పుడు అర్థమై ఉండొచ్చు మీకు. తత్ వేద. తత్ అంటే ఏమిటి? ఆ పరబ్రహ్మమును వేద తెలుసుకుంటాడు అని అర్థం. రెండింటిని ప్లస్ చేయమన్నాడు. రెండింటిని ప్లస్ చేయంటే ఉపాసనా విద్యలు, కర్మల విద్యలు రెండింటిని ప్లస్ చేయండి అని అన్నాడు. అది అంటే అర్థం ఏంటి? రెండింటిని పట్టుకోమని చెబుతున్నాడు, అది అర్థం. నేను కేవలం యజ్ఞయాగాది క్రతువులే చేసుకుంటాను చాలే అనేటువంటిది కాదు, ఆ కర్మలే కాదు. ఇంకొకటి ఉన్నదయ్యా, ఏమిటంటే ఉపాసనా విద్యలు, విద్య అంటే అది కూడా పట్టుకోవాలి. 2 పట్టుకోవాలి. విద్య అవిద్య రెండింటిని పట్టుకోవాలి. ఈ రెండింటిని ఉభయంచ, రెండింటిని కలిపేసేసి వాటిని ఎవరైతే తత్ దానిని తెలుసుకుంటారో, తత్ అంటే అర్థం ఆ బ్రహ్మమును
ఓం తత్ సత్ ఇది బ్రహ్మ ఇది అని చెప్పాడు కదా గీతలో. ఆ తత్ ఆ బ్రహ్మమును వేద తెలుసుకుంటారో అప్పుడు వీళ్ళు ఫలం ఏం పొందుతారు? ఈ రెండింటిని కలపాలని చెప్పాడు. అంటే రెండును ఆచరించండి అని అర్థం. అది నేను ఒక్కటే ఆచరిస్తాను నాకు సరిపోతుంది అని అంటే కుదరదు. రెండింటినీ ఆచరించాలి. విద్య అవిద్య రెండు, ఉపాసనా విద్యలు కర్మ విద్యలు రెండిటిని ఆచరించి తీరాలి. ఏదో ఒక్కటి కాదు, అట్లా ఆచరించేదేట ఫలితం చెబుతున్నాడు. అవిద్య కర్మల ద్వారా మృత్యుం తీర్త్వా మరణమును తీర్త్వా అధిగమించి దాటిపోతాడు. మరణమును దాటిపోతాడంటే ఇక మళ్ళీ పుట్టడు అర్థం. మరలా పుట్టడు. ఇకపోతే ఇక విద్య ఉన్నదిగా రెండోది. అవిద్య చెప్పాడు. విద్య అంటే ఉపాసనా విద్యలు. ఆ ఉపాసన విద్యల ద్వారా అమరత్వాన్ని అశ్నుతే పొందును, మోక్షమును పొందును అని అర్థం. 50% అది 50% కలిపితే 1/2 కలిపితే 1 అయినట్టుగానే కేవలం హాఫ్ తోటి ఎట్లా? హాఫ్ తోటి కుదరదు. సంపూర్ణం అనేటువంటిది ఉండాలి. భోజనం అని అంటే ఉత్త ఏదో పచ్చడి పెట్టి ఇది భోజనం అంటే ఎట్ట కుదురుతుంది? సంపూర్ణంగా పెడితేనే కదా భోజనం అనేటువంటిది. ఒక్కొక్క పదానికి అట్లా అర్థం. అనగా పరమాత్మను పొందటం అని అంటే 2 భాగములు చెప్తున్నాడు అని అర్థం. అది ఉపాసనా విద్యలు వీటిల్లోనూ ఉన్నాయి. దీంట్లో అనమాట ఉపనిషత్తుల్లో ఉన్నాయి ఉపాసనా విద్యలు. అలానే కర్మల ద్వారా యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి కూడా వేదంలోనే ఉన్నాయి. వేదంలో ఉన్న భాగం కాబట్టి వేదాన్ని సంపూర్ణంగా నీవు అనుకరించాలి, పట్టుకోవాలి. ఏమిటి వేదంలో ఉన్నటువంటి మొదటి భాగం? కర్మకాండ. యజ్ఞయాగాది క్రతువులు అవి. రెండో భాగము జ్ఞానకాండ. కాబట్టి ఈ 2 భాగాలు కలిపితేనే 1/2 కలిపితేనే ఒకటైంది. ఒకటంటే ఏకహ అంటే పరమాత్మ. వేదము అంటే పరమాత్మ అని అర్థం. అంటే బ్రహ్మము అని అర్థం. వేదః శబ్దవేద నిన్న చూశారుగా, వచ్చి మా ఇంట్లో చూశారు వీళ్ళు, భానుమతి వాళ్ళు చూశారు. శబ్దవేద చూశారు. ఓ 10 కిలోలు ఉంటుంది ఆ శబ్దవేద. అది అనగా అర్థం పరమాత్మ. ఆ పరమాత్మను గురించి నీవు సంపూర్ణంగా అవిద్య విద్య అనగా అర్థం ఏమిటనమాట? ఉపాసనా విద్యలు కర్మ విద్యలు ఈ రెండిటిని ద్వారా ఆ పరమాత్మను పొందుతావు అనగా మోక్షాన్ని పొందుతావు అని చెబుతున్నాడు. ఏదో ఒకటి పట్టుకోవడం కాదు, 2 పట్టుకోవాలి అని చెబుతున్నాడు. అది కాబట్టి అవిద్య విద్యలు కేవలం ఒకటి పట్టుకుంటే అది కుదరదు అని చెబుతున్నాడు. అది ఇదే మనం అంటే అది అర్థం. దీన్ని దేనిలోకి తీసుకుపోతున్నాడో తెలుసునా? ఇంకా ఉంది తర్వాత మనల్ని ఎక్కడ తీసుకుపోతున్నాడో. ఇప్పుడు ఇంతవరకు చెప్పాడు అవిద్య విద్య. వీటిని ఉపాసన చేస్తుంటే నీకు ఏం చేస్తూ మరణాన్ని అధిగమించి అమృతత్వముని పొందుతావు. అందుకనే ఈ కొటేషను చాలా చోట్ల వస్తుంది. విద్యయా అమృతమశ్నుతే, విద్యయా అమృతమశ్నుతే. విద్యయా ఈ విద్య వలన అమృతం వస్తున్నదే. ఏమిటి ఆ విద్యలంటే? అవిద్య విద్య అనేటువంటివి ఉన్నాయి. వాటి వలన చివరికి నీవు అమృతత్వాన్ని పొందుతావు, మోక్షాన్ని పొందుతావు అని చెబుతున్నాడు. కాబట్టి 2 ఆచరించాలి అని చెబుతూ ఆ విషయాన్ని ఈ రెండింటిని సముచ్చయము కలపమంటున్నాడు. ఈ ఉపాసనా విద్యలని ఈ కర్మ విద్యలని కలపమన్నాడు. కలిపి నీవు ఒకటిగా భావించుకొని చేయమంటున్నాడు. యజ్ఞయాగాది కర్మలు చేసేటప్పుడు చిత్తశుద్ధితోటి ఆ పరమాత్మ భావంతో చేస్తూ ఉండు. అది అలానే ఉపాసనా విద్యలు చేసేటప్పుడు ఆ మంత్రోపాసనతో ఆ పరబ్రహ్మమును నువ్వు 6వ అధ్యాయం ఉంది కదా ధ్యాన యోగం, ఆ ధ్యాన యోగం పెట్టుకొని చెయ్యి. అది అర్థం. ఇట్లా 2 భాగములు చేస్తేనే నీకు మోక్షం వస్తుంది. ఏదో ఒక్కటి పట్టుకుంటే కాదు అని అర్థం. చివరికి వీళ్ళు చెబుతున్నారు అని అయితే దీన్ని రెండింటిని కలపటం, దాన్నే సముచ్చయము అన్నమాట. ఉభయం అనే మాట వేశాడు ఇక్కడ ఈ రెండింటిని కలిపి. కాబట్టి అవిద్య అంటే
యజ్ఞయాగాదులు, తపస్సులు, దానములు ఇటువంటివి ఇవన్నీ చేస్తుంటారు. అందువల్లనే మహానారాయణ ఉపనిషత్తులో యజ్ఞంతపహ, దానంతపహ, సత్యంతపహ వరుసగా చెప్పుకుంటూ వచ్చేసాడు. ఇవన్నీ తపస్సులతో సంబంధమైనటువంటివి అని చెప్పాడు. వీటి వలన ఏమిటి ప్రయోజనము? ఈ యజ్ఞయాగాదుల వలన చేసే ఏమిటి ప్రయోజనము అంటే మానసిక ప్రశాంతత అనగా చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధి ఎలా ఏర్పడుతుంది అని అంటే ఈ కర్మలను చేసేటప్పుడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి. ఆ దృష్టితోటి చేసినప్పుడే, అంతేగాని ఒక స్వలాభేపేక్షతోటి చేస్తుంటే చిత్తశుద్ధి కలగదు. అది చెబుతున్నారు. ఇప్పుడు ఎక్కువగా చండీ యాగాలు చేస్తుంటారు. ఇప్పుడు చాలా చోట్ల చండీ యాగాలు ఓ పెద్ద బ్రహ్మాండంగా కూర్చొని మంత్రాలు చెప్పుకుంటూ ఓ బ్రహ్మాండం చేస్తుంటారు, బాగానే ఉంది. కానీ చేసేటువంటి వాళ్ళందరినీ కనుక అడిగితే 199 మంది మేము ఒక ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నాము అనేవాళ్లే దొరుకుతారు. ఆ ప్రయోజనం నెరవేరుతుంది, నెరవేరకపోవడం తర్వాత సంగతి. ఒక ప్రయోజనాన్ని ఆశించి, అదే ఇక్కడ చెబుతున్నాడు ఈశోపనిషత్తులో, నువ్వు ప్రయోజనాన్ని ఆశించి కాకుండా చిత్తశుద్ధితోటి చేసినప్పుడే దాని యొక్క ఫలితము. అనగా గీతలో చెప్పినట్టుగా ఆ కర్మల యొక్క ఫలితాన్ని పరమాత్మ సమర్పణ. కాబట్టి యజ్ఞం చేయటం అనేటువంటిది వేదంలో ఏం చెప్పాడు? నీకు ఒక విహిత కర్మ చెప్పాడు, ఒక ధర్మం చెప్పాడు. యజ్ఞం చేయటం అనేది నీకు ఒక ధర్మంగా చెప్పాడు. నీ ధర్మాలను పాటించుము అని వేదం చెబుతున్నది. అంతేగాని నువ్వు ఇది చేస్తే నీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం అనేది వేదంలో లేదు. ఇక్కడ ఒక గొప్ప ఒక విశేషం ఒకటి ఉంది. ఈ కావ్యాలు, ఈ పురాణాలు ఇవన్నీ వచ్చింది చూసారు. తర్వాత ఇవన్నీ వచ్చిన దాంట్లో ఇదిగో నువ్వు ఇది చేస్తే నీకు అది ఫలితం సిద్ధిస్తుంది, ఇది ఫలితం సిద్ధిస్తుంది. ఎందుకు చాలా అన్నిట్లో ఉన్నది. విష్ణు సహస్రనామంగా నువ్వు పారాయణ చేశావనంటే అప్పుడు నీకేమిటనమాట, నీకు మొత్తం శుభ్రంగా ఆరోగ్యం కలుగుతుంది, అది కలుగుతుంది, ఇది కలుగుతుంది. ఓహో ఎన్నో పెద్ద శ్లోకం వరుసగా ఉంది. వీటన్నిటి ఇట్లా చాలా వాటికి ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినవి అని అంటే పురాణ ఫకీలో నుంచి వచ్చినాయి. ఎందుకు పెట్టారంటే వాళ్ళు ఒక ఆశ ఒకటి పెట్టారు వీళ్ళకి. ఒక ఆశ ఒకటి పెడితే ఆశ కనుక ఉండదు కాబట్టి వీడు చేస్తాడు. ఆశ ఉన్నది కాబట్టి చేస్తాడు. కాబట్టి అప్పుడు ఆశ ఉన్నది కాబట్టి చేస్తాడు. కాబట్టి ఈ పారాయణ అంటే అర్థం ఏంటి? ఈ భాష అంతా కూడా క్రమంగా వ్యాప్తి చెందుతూ నశించకుండా ఉంటుంది. అది మెయిన్ దీనిలో. ఇది నశించకుండా ఉండాలంటే ఒక ఆశ చూపించాలి. ఆశ చూపిస్తే గాని అప్పుడు వీడు చేయడు. వాడు అట్లా దిగి చేస్తున్నాడు. ఎప్పటికో ఒకప్పటికి ఏ గురువు గారి వలనో ఏమో అప్పుడు అర్థం చేసుకొని ఆ భగవద్గీతను పట్టుకొని అప్పుడు కర్మణ్యేవాధికారస్తే అనేటువంటిది ఎప్పుడైతే తెలుసుకుంటాడో, నేను ఇంతకాలము ఒక ఆశ కొద్దీ ఈ పారాయణలు, ఈ పూజలు, పునస్కారాలు చేస్తున్నాను కాబట్టి ఇలా పెట్టుకోకూడదు. పరమాత్మ చెప్పింది ఏమిటయ్యానంటే ఫలితాన్ని నువ్వు పెట్టుకోకు, ఆశించవాకు అని చెప్పాడు. ఫలితం అంతా పరమాత్మకేను. దానికి ఉదాహరణగానే రామాయణం కనబడుతున్నది. కాబట్టి నాకు అక్కర్లేదు. మరి ఫలితం అక్కర్లేదంటే ఎందుకు చేస్తున్నావయ్యా అనంటే ధర్మము, అది అర్థం. అది ఒక ధర్మాన్ని పాటించుము అని వేదం చెబుతున్నది. అంతే. నువ్వు ఫలితాలని ఆశించటం అనేటువంటిది కాదు. ఒక రైతుని కదిలిస్తే, ఏమయ్యా ఈ సంవత్సరం ఎన్ని బస్తాలు పంట పండుతుందయ్యా చెప్పవయ్యా అంటే ఏం చెబుతామండి, కాలం మహిమండి, పోయిన సంవత్సరం 10 పెట్టినాయండి, ఈ సంవత్సరం ఎన్ని పడతావు ఏమనండి అని అంటాడు. చూసుకోండి. అంటే ముందు ఆశతోటి దిగాడా, ఈ సంవత్సరం 30 వండుతాయి కాబట్టి చేస్తున్నాను అని అంటాడా రైతుండు? ఈ సంవత్సరం 30 వండుతాయి, పోయిన సంవత్సరం 10 పండిని, ఈ సంవత్సరం 30 వండుతాయి అని దాంతో చేస్తున్నాడా? ఏమిటి? విహిత కర్మ ఉంది, తనకు ఒక బిరుదు ఉంది. ఏమిటి బిరుదు అంటే రైతు అని బిరుదు. అసలు ఆయన పేరు ఏదో రామయ్య భీమయ్య ఏదో పేరుంది. కానీ భగవంతుడు ఏం పేరు పెట్టాడు? నీకు రైతు అని పేరు పెట్టాడు. రైతు అని పేరు పెట్టి నీకు విహిత కర్మ చెప్పాడు. నీకు ఆ విహిత కర్మ ఏంటంటే
భూమి తిని పంట పండించడమే అంతే. ఎన్ని బస్తాలు వచ్చినాయి ఏమిటనే సంగతి మాత్రం అది నువ్వు పట్టించుకోవాకు. అట్లా అనమాట అది. అట్లా ఏ విధంగా చేస్తున్నాడో అలానే అందరూ కూడా, ప్రతి వాళ్ళు కూడా, ప్రతి మనిషికి కూడా విహిత కర్మ అనేటువంటిది పెట్టారు. ఈ కర్మలు అనేటువంటివి చిత్తశుద్ధితోటి చేయాలి అని చెబుతున్నాడు. ఇలా కర్మలు చేసేటువంటిదంతా కూడా ఏంటంటే ఒక భాగము అవిద్య అని చెప్పాడు. అది వీటన్నిటిని ఒక హెడ్డింగ్ పెట్టేశాడు అవిద్య అని. ఇక రెండోది మరి విద్య అంటే ఆపోజిట్ కదా విద్య, ఆ అవిద్య ఆపోజిట్ కదా. ఈ విద్యలు ఎలా ఉంటాయి అని అంటే, ఇవి విద్యలు అంటే ఉపాసనా విద్యలు, ఇది అర్థం అనమాట. ఈ ఉపాసనా విద్యలు ఏమవుతాయి అంటే ఇవి కూడా అంతఃశుద్ధి కలుగుతూ ఉంటాయి. అంతఃశుద్ధి అవేమో మానసిక ప్రశాంతత ఇస్తుంటాయి యజ్ఞయాగాది క్రతువుల చిత్తశుద్ధితోటి. ఇవి కూడా అదే పని, అంతఃశుద్ధి అనగా అంతఃకరణములు శుద్ధి అవుతాయి. అంతఃకరణములు ఏమిటి? నాలుగు. నాలుగు ఏమిటి? మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం. నాలుగుటికి 4 ఏళ్ళు. 4 ఏళ్ళు చూపిస్తారు ఇవి. ఈ 4 ఏళ్ళు ఇవే మనల్ని, ఇవి కనుక దీనిలో లైవ్ అయిపోయినాడా ఇంక వాడు ఇగో వీడే ప్రమాదకరమైనటువంటి వాడు. వీడే మనల్ని బొగత కొట్టించేవాడు వీడే. ఎవడు? తర్జని అహంకారం. కాబట్టి ఈ అహంకారం అనేటువంటిది అసలు పోవాలి. ఇవన్నీ పోవటం కోసమేనమాట ఇవన్నీ చేసేది అని చెబుతూ ఇక్కడ దీనిలో ఈ రెండింటిని కూడా కలపండి, సముచ్చయం, కర్మ ఉపాసనలు కలిపి 2 చేయండి అని చెబుతున్నాడు. అంత క్రితం మంత్రంలో నువ్వు ఈ విధంగా చేస్తే కూడా ఏం చెబుతా, నీకు మోక్షం ఇలా పోతావు, మోక్షానికి పోతావు అని చెబుతున్నాడు. అంతేగాని నీకు లక్షలు కోట్లు డబ్బులు వస్తాయి, బాగా ఇంకా ఇంకా సంపదలు వస్తాయి, అశాశ్వతమైనటువంటివి అనేటువంటివి ఏం చెప్పలేదు. నేను అందుకోసం చేస్తున్నానని అనుకుంటావేమో, అనుకోవాకు. నీ సంగతి నేను చూసుకుంటాను. నేను చెప్పింది నువ్వు చెయ్యి, నేను చెప్పింది నువ్వు చెయ్యి, నీ సంగతి నేను చూసుకుంటా, అది అంటున్నాడు. పరమాత్మ ఏం చెబుతున్నాడంటే వేదం ద్వారా నేను ఈ పనులు చెబుతున్నాను నీకు, అవి చెయ్యి. ఆ చేస్తుంటే నీ యొక్క యోగక్షేమం వకామ్యహం. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషా నిత్యాభియుక్తాన యోగక్షేమం వకామ్యహం. చెప్పిన పని చేస్తున్నావు కాబట్టి యోగక్షేమములు నేనే చూసుకుంటా, ఆ భారం అంతా నాదే అని చెప్పాడు. అట్లా అనమాట. అని ఈ విధంగా చెబుతూ దీనిలో కర్మకాండ ఉపాసనా కాండ 2 కాండల్ని కలిపితే వేదం అవుతుంది. కాబట్టి వేద విహితంగా మనం చేస్తున్నాం. వేదంలో ఏం చెప్పాడో అవన్నీ చేయమని చెబుతున్నాడు. దీన్నే ఇంకొక విశేషంలో కఠోపనిషత్తులో కూడా ఈ కర్మకాండలు చేస్తుంటారే వీళ్ళందరూ కూడా అవన్నీ ఏమిటనమాట? ప్రేయో మార్గము. అలానే బ్రహ్మతత్వంతో ఉపాసనలు చేస్తుంటారు, అది శ్రేయో మార్గం. 2 మార్గాలు విడివిడిగా చెప్పాడు దానిలో కఠోపనిషత్తులు. ఇప్పుడు మనం ఒక వింగడించాలి. ఏమిటనంటే ఉపనిషత్తులు చదువుకుంటున్నాము అని అంటే కఠోపనిషత్తులు 2 భాగాలు చెప్పాడండి. శ్రేయో మార్గము, ప్రేయో మార్గం 2 చెప్పాడు. శ్రేయో మార్గం కనుక అవలంబించినటువంటి మోక్షానికి పోతాడు అని చెప్పాడు. ప్రేయో మార్గాన్ని అనుభవించినటువంటి వాడేమో స్వర్గానికి పోయి అన్ని పొంది మరలా అక్కడ అయిపోగానే మళ్ళీ కిందకు వచ్చి ఈ సుఖాలు అనుభవించి మళ్ళీ యజ్ఞయాగాదులు చేసి మళ్ళీ పోగుతుంటాడు. అనగా ఈ విధంగా స్వర్గానికి రాకపోకలు చేస్తూ ఉంటాడు ప్రేయో మార్గం. శ్రేయో మార్గం ఏమో ఒకేసారి వాడు వెళ్ళిపోతాడు పైకి, అనగా మోక్షానికి వెళ్ళిపోతాడు. ఇట్లా 2 భాగాలు కఠోపనిషత్తులో చెప్పారండి. ఈ కఠోపనిషత్తు దేనికి సంబంధించింది అంటే యజుర్వేదానికి సంబంధించినటువంటిది. ఇది అర్థం. ఇకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈశోపనిషత్తు దగ్గరకు వచ్చేటప్పటికి ఏమని చెబుతున్నాడంటే ప్రత్యేకంగా విద్య అవిద్యలు అనేటువంటి 2 చెప్పి ఈ రెండింటిని విడివిడిగా, అనగా ఏదో ఒక్కటి పట్టుకున్నాడు అనుకోండి వాడు చీకట్లో పడిపోతున్నాడు అన్నాడు. చీకట్లో పడిపోతున్నాడు అంటే కర్మలే మాత్రమే చేసుకుంటూ కూర్చున్నాడు వాడు. వాడు దేనికి పోతాడు? చీకట్లో పోతున్నాడు అన్నాడు. ఇంకో వాడు ఏం చేస్తున్నాడు అంటే వాడు ఇంకంతకన్నా గొప్ప చీకట్లో పోతున్నాడు అన్నాడు.
చెప్పి చివరికి ఏం చెప్పాడు అనమాట, దీనిలో రెండు కలిపేసి అన్నాడు. ఇక్కడ ఈ మంత్రంలో రెండు కలపన్నాడు. రెండు చెయ్యి అని చెబుతున్నాడు. అది రెండు చేస్తే అప్పుడు వేదాన్ని సంపూర్ణంగా నీవు పాటించిన వాడు అవుతావు అని చెబుతున్నాడు. అది ఇది ఈశోపనిషత్తులో ఉన్నటువంటి గొప్ప విశేషము. ఏంటంటే రెండు చేయాలి. ఉపాసనా విద్య, కర్మకాండ విద్య కంప్లీట్ చేయాలి. సగం ఇంకా చాలు అంటే కుదరదు. ఈ సగం కావాలి అంటే చాలు అని అంటే అదిగో కఠోపనిషత్తులో చెప్పాడు యమధర్మరాజు, ఇట్లా ఉంటాయ్యా అని చెప్పేశాడు. చెప్పి చివరికి మళ్ళీ ఆయన కూడా ఎక్కడికి వచ్చాడయ్యా అనంటే పరమాత్మ దగ్గరికే వచ్చేసాడు. చివరికి వచ్చేటప్పటికి చివరికి ఉండేటువంటి ఏకోవసి ఏకో ఏక ఏక సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపం బభూవ అని అక్కడ చివరిలో చెప్పుకుంటూ వచ్చేసాడు. కాబట్టి ఈ రెండింటికి ఉండేటువంటి ఇక్కడ వివరంగా చెబుతున్నారు. కాబట్టి మనము సాకార నిరాకార రెండు భాగాలు వచ్చినాయి. సాకారము నిరాకారము, సగుణోపాసన నిర్గుణోపాసన రెండు ఉపాసనలు. సగుణోపాసనకి రామాయణం ఒక ఉదాహరణ. సగుణోపాసనకి అంటే పరమాత్మను ఒక రూపాంగా తీసుకొని చేయటం, ఆరాధించడం అనేటువంటిది. ప్రస్తుత కాలంలో కలవ వెంకట నాయక అంటున్నారు కదా, ఒకసారి వెంకటేశ్వర స్వామి అనుకుందాం ఎట్లయినా. ఇది సగుణోపాసన. ఇక నిర్గుణోపాసన అనేటువంటిది ఎలా ఉంటుంది? నిర్గుణోపాసనలో అసలు నిరాకారం కదా, ఆకారమే లేదు. ఆ నిర్గుణోపాసన అంతా ఎక్కడుంది అంటే ఉపనిషత్తుల్లో ఉంది. అది అర్థం. ఆ ఉపనిషత్తుల్లో చెప్పాడు ఆ పరమాత్మ ఎట్లుంటాడయ్యా, అచ్ఛేద్యోయం అదాహ్యోయం గీతలో చెప్పాడు. ఆయన నీళ్ల చేత తడపబడడు, అగ్ని చేత దహింపబడడు. ఇట్లా ఈ విధంగా కొన్ని లక్షణాలు చెప్పాడు. ఇంకా ఉపనిషత్తుల్లో ఇంకా లక్షణాలు చెప్పాడు, ఆ పరమాత్మ లక్షణాలు. అనగా ఏమన్నా ఆకారం ఉందా? అసలు ఏమీ లేదు. ఆయనకిట కళ్ళు లేవుట, చూస్తుంటాడట. పరమాత్మకి చెవులు లేవుట, వింటుంటాడట. కాళ్ళు లేవుట, పరిగెత్తుతుంటాడట. అట్లా చెప్పాడు లక్షణాలు. అనగా అర్థం నిరాకారం. ఇవన్నీ దేనిలో చెప్పాడు? ఇవన్నీ నిరాకారం ఉపనిషత్తుల్లో చెప్పాడు. కాబట్టి నువ్వు ఉపనిషత్తులు పట్టుకో అని అర్థం. అది చివరికి ఉపనిషత్తులు ఎక్కడ ఉన్నాయి? వేదంలో చివరి భాగం. వేదంలో చివరి భాగం అది. కర్మకాండలేమో వేదంలో మొదటి భాగం. కర్మకాండల వరకే పట్టుకొని గనక వదిలేసావా నీకు మోక్షం రాదు. ఇక్కడ కొంచెం మిమ్మల్ని పక్కదారి తీసుకుపోతున్నా. ఎందుకనంటే బ్రహ్మసూత్రాల్లోకి తీసుకుపోతున్నా. బ్రహ్మసూత్రాల్లో ఆయన ఏముంటాడు అంటే మండన మిశ్రుడు. ఆయన కర్మిష్ఠి. అనగా వేదంలో చెప్పిన పూర్వభాగాన్ని పట్టుకున్నాడు ఆయన. వేదంలో చెప్పిన ఉత్తర భాగం జ్ఞానకాండను పట్టుకోలేదు ఆయన. పూర్వభాగాన్ని పట్టుకొని పెద్ద కర్మిష్ఠి అయినాడు ఆయన. శంకరులు వచ్చారు. ఈ శంకరులు ఈయనతోటి వాదన పెట్టుకున్నాడు. నిజంగా దానిలో వాదన ఉంటుంది. మహాఘోరంగా భయంకరంగా, అంటే ఒక యుద్ధం మహాభయంకరమైన యుద్ధం ఎట్లా జరుగుతుంటుందో ఆ వాదం అర్థం చేసుకునేటువంటి వాళ్ళకు కూడా చెబుతుంది. శంకరులు లాంటి వాడు తట్టుకున్నాడు కానీ ఇంకొకడు ఎవడు గెలవలేడు మండన మిశ్రుడితోటి. ఆ మండన మిశ్రుడు ఆయన ఎంతసేపటికి ఏమంటాడంటే కర్మిష్ఠి, యజ్ఞ ఏకాది క్రతువులు చేయాలి, చేస్తే స్వర్గలోకాలు వస్తాయి, అక్కడి నుంచి మోక్షానికి వెళ్ళవచ్చును, ఏమైనా పర్వాలేదని అన్ని దాని మీదనే కూర్చుంటాడు ఆయన. కూర్చొని ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రెండు మంత్రాలని ఛేదించి పారేస్తాడు. ఎలా నరికి పారేస్తాడు ఎవరు? మండన మిశ్రుడు. ఆ మంత్రం ఒకటి మీకు వచ్చు. అదేదంటే కఠోపనిషత్తులో వచ్చింది. ఋతం పిబంతో సుకృతో దుష్కృతో. అక్కడ మీరు చదువుకునేటప్పటికి
అప్పటికి సంపూర్ణం అవుతుంది కఠోపనిషత్తు మీకు. ఆయన దాంతో ఆ మంత్రాన్ని పూర్వపక్షం చేసేస్తాడు, ఖండించేసేస్తాడు ఆ మంత్రాన్ని. ఆ మంత్రాన్ని ఖండించేసేసి జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, అభేదం అని అంటున్నావే కాదు, వేరు వేరు, కాబట్టి ఇదిగో దీనిలో చూసుకో మంత్రంలో అని ఆయన వాదన పెట్టేస్తాడు. ఆ వాదన పెట్టిన తర్వాత మళ్ళీ ద్వాసుపర్ణ సయుజ సఖాయ మళ్ళీ దాని దగ్గరికి పోతాడు. చివరి ఈ రెండు బ్రహ్మాస్త్రాల్లాగా ఉపయోగిస్తాడు ఈ రెండింటిని. ఎవరు? మండన మిశ్రుడు. ఈ రెండింటిని ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి వాటిని ఉపయోగిస్తే అప్పుడు శంకరులు ఆయన యొక్క వాదాన్ని ఖండించేసేసి ఆ మంత్రాలు చెబుతున్నది అద్వైత పరబ్రహ్మాన్నయ్య చెబుతున్నది, ఆ రెండు మంత్రాలు తత్వమసిని చెబుతున్నాయి అని చెప్పేటప్పటికి అప్పటికి ఆయన మెడలో ఉన్నటువంటి పుష్పమాల, శంకరుల యొక్క మెడలో ఉన్న పుష్పమాల వాడలేదు. మండన మిశ్రుడి కంఠంలో ఉన్న పుష్పమాల వాడిపోయినది. ఇప్పుడు ఎవరు గెలిచారో తెలిసిపోయింది. ఇట్లా అనమాట, ఆ చివరికి అనమాట ఇట్లా. అప్పుడు ఏమని అర్థం చేసుకున్నాడు మండన మిశ్రుడు, నేను ఎంతకాలం కర్మిష్టిగా ఉన్నాను, ఇప్పుడు మన శంకరులు గనక వచ్చి ఈ విధంగా చెప్పటం వల్ల నేను ఎంత పొరపాటు పడ్డానని జ్ఞానపరంగా వెళ్ళి ఆయన మీ బ్రహ్మసూత్ర భాష్యానికి నేను కారికలు రాస్తానండి అని కారికలు రాశాడు. ఎటు తిరిగాడో చూశారా చివరికి? ఆయన ఎటొచ్చాడు? రెండూ తీసుకున్నాడు. అటు ఈ కర్మలని తీసుకున్నాడు, జ్ఞాననిష్టను తీసుకున్నాడు. ఇదే శంకరులు చెబుతున్నటువంటిది అది. అంతేగాని వేదాన్ని కంప్లీట్గా తీసుకోండి కానీ ఏదో నాకు స్వలాభం కోసం కర్మకాండను వరకు తీసుకొని, అంటే అర్థం స్వలాభం అంటే ఏమిటి? ఏవో సంపదలు పొందాలి, యజ్ఞ ఏకాదశులు చేసి సంపదలు పొందాలి, అంతవరకే తీసుకొని ఉండవాకు. రెండోది అయినటువంటి జ్ఞానకాండ కూడా తీసుకో, అప్పుడు నీకు సంపూర్ణంగా ఆచరించిన వాడు అవుతావు, నీకు మోక్షం సిద్ధిస్తుంది. అది చెప్పేది మనకు ఈ ఈశోపనిషత్తులో, అది ముఖ్యంగా. అని దీనిలో 12వ మంత్రంలో సాకార నిరాకారం గురించి చెబుతున్నాడు. ఇక్కడ రెండు పదాలు వేస్తున్నాడు ఈ మంత్రంలో. ఏమిటంటే అసంభూతి, సంభూతి, రెండు పదాలు వేస్తున్నాడు దీనిలో. ఈ రెండు పదాల ద్వారా ఇక్కడ ఒక విశేషాన్ని తీసుకొస్తున్నాడు. ఈ మంత్రం ఏంటంటే అంధంతమ ప్రవిశంతి ఏ అసంభూతిం ఉపాసతే తతో భూయ ఏవ తే తయో ఉ. అక్కడ ఉ ఆపగాలి. ఉ అంటే చ అనే అర్థంలో వస్తుందని చెప్పుకున్నాం. ఉ సంభూత్యాం వ్రతా అని ఈ మంత్రం. దీనికి అర్థం ఏంటంటే యహ ఎవరు, యశబ్దం, శబ్దాలు నేర్చుకున్న నేర్చుకున్నారు కదా శబ్దాలు, అట్లా యహ ఎవరైతే అసంభూతిం అంటే నిర్గుణ బ్రహ్మమును, నిర్గుణ బ్రహ్మము, మనకి నిర్గుణ బ్రహ్మాన్ని గురించి లలితలో ఒక 60 నామాలు ఉన్నాయి. లలితలో ఆ 60 నామాలు ఎలా గుర్తుపడతారంటే ఆ నామాలకు అన్నిటికీ కూడా నీ అని ఉంటుంది, ఒక ముందు గుర్తు. మీరు చూసుకోండి, నీ నిర్గుణ, నిరాధార, నిష్ప్రపంచ, అది అదే అనమాట. అవన్నీ నిర్గుణ నామాలు, అమ్మవారు నిర్గుణ నామాలు. అమ్మవారు అయ్యవారని ఒకటే, వాళ్ళకేం తేడాలు ఏం లేవు. అదేమో నిర్గుణ పరబ్రహ్మం. అసంభూతి అంటే నిర్గుణ పరబ్రహ్మమును ఉపాసతే ఉపాసించుచున్నారో ఎవరైతే వాళ్ళు అంధంతమః గాఢమైన చీకటిలో, నిర్గుణ పరబ్రహ్మాన్ని ఉపాసించినటువంటి వాళ్ళు గాఢమైన చీకటిలో ప్రవేశించుచున్నారు. ఇదేంటండి ఇట్లా చెప్పారు? నిర్గుణ పరబ్రహ్మాన్ని ఉపాసిస్తుంటే చీకట్లో పడతారని చెప్తున్నారు, ఇదేమిటి మంత్రం ఇలా చెబుతున్నది? పెద్ద సస్పెన్స్ గా ఉందే అని అనిపిస్తుంది. నిర్గుణ పరబ్రహ్మాన్ని ఉపాసిస్తుంటే చీకట్లో ఓడిపోతారు అని చెబుతూ మరియు వు అన్నాడు. మరియు అంటే ఇంకా ఉన్నది చెప్పాల్సింది, చెబుతున్నా వినండి అంటున్నాడు. యహ ఎవరైతే సంభూత్య సాకార రూపమును, ఆ పరమాత్మ యొక్క సాకార రూపమును,
అనుభవిస్తున్నారంటే పూజిస్తున్నారు. రతాహ తే ఆసక్తితో ఉందరు అనగా సాకార రూపాన్ని ఆరాధించేటువంటి వాళ్ళు. తతః అంతకంటే అంతకంటే భూయః పెద్దదైనటువంటి చీకట్లో పడతారు. వాడు 10 మైళ్ళ చీకట్లో పడితే వీడు 100 మైళ్ళ చీకట్లో పడతాడట. ఎవరుట వీడు వెళ్ళేటువంటి వాడు? సాకార రూపాన్ని ఆరాధించేవాడు. ఇప్పుడు మనం సాకార రూపాలేగా. వెంకటేశ్వర స్వామి బొమ్మ, అక్కడ దాకా ఇంట్లో బొమ్మలు. ఎన్ని బొమ్మలు, దేవుళ్ళ బొమ్మలు. ఒక దేవుడా? దేవుళ్ళని లెక్క పెట్టుకుంటూ కూర్చుని ఉంటే ఏమిటి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఇన్ని దేవాలయాలు ఉన్నారు, అమ్మవారికి పేర్లు చూసుకోండి ఎన్ని పేర్లు, ఎంతమంది దేవతలు ఉన్నారు, ఏమిటి ఇదంతా ఒక విచిత్రంగా ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అమ్మవారిని పట్టుకుంటారు. వాళ్ళు అట్లనే పురుష దేవతలను ఒక్కొక్కళ్ళు, ఏమంటే రాముడు అంటే నాకు ఇష్టం అండి, రామకోట రాస్తున్నానండి అంటాడు ఆయన. ఇంకొక ఆయన అంటే నమో నారాయణాయ అంటాడు ఇంకొక ఆయన. ఇంకొక ఆయన ఓం నమ శివాయ అంటుంటాడు. రకరకాలు మన లోకంలో కనపడుతున్నటువంటి చూస్తున్నాం అన్ని. వాళ్ళని కదిలిస్తే వాళ్ళు ఏమంటారంటే దేనికి దానికి గొప్పదండి. రామ్ అంటారు చాలా గొప్పవాడండి, ఇక తిరుగులేదండి అంటాడు. ఇంకోటి నమశివ, అబ్బో ఇంకా గొప్పదండి. అంటే ఏకత్వం ఏమన్నా చెబుతున్నారేమో మీరు చూడండి. అది ఇదే కనిపెట్టాల్సింది వాళ్ళ దగ్గర. భిన్న భిన్నంగా చూస్తుంటుంటారు అది. అందుకనే గీతలు కూడా భిన్న భిన్నంగా చూసేటువంటి వాళ్ళందరూ కూడా అనేకమైన జన్మలు పొందుతూ ఉంటుంటారు. భిన్న భిన్నంగా చూసేటువంటి వాళ్ళు. ఏకత్వం అనుపశ్యత అనేటువంటిది ఉండాలి. ఏకత్వం అనేటువంటిది లేదు. అందుకనే గురువుని పట్టుకోవాలి అని అనేది. వీళ్ళెవరు గురువుని పట్టుకునేటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు ఏంటనండి ఎంతసేపటికి ఏ పుస్తకంలో ఉన్నాయి చదువుకోవటం, లేకపోతే యూట్యూబ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, టీవీలు ఇవి ఉన్నాయి కదా, ఇవి పట్టుకోవటం, గిరగిర చదువుకోవటం, ఆ పారాయణలు చూసుకోవటం అయిపోయింది. ఇంకా అది అట్లా ఉంటుంటారు వీళ్ళు. కాలక్షేపణ అట్లా చేస్తుంటారు. ఇటువంటి వాళ్ళు పొందేది ఏమీ లేదు. అది ఇక్కడ చెబుతున్నారంటే సాకారము నిరాకారము చెబుతున్నాడు. అంటే సాకారం అంటే సగుణోపాసన, సాకారం నిర్గుణోపాసన రెండు చెబుతున్నాడు. ఈ రెండు చివరికి చీకటే చెబుతున్నాడు. ఈ రెండింటిని అనుభవిస్తున్నావా చీకట్లో ఓడిపోతావు అని అంటున్నాడు. మరి ఏం చేయాలండి? మరి మంత్రం, మరి వేదం కదా నువ్వు చెబుతున్నది, మరి వేదం ఇట్లా చెప్పటం ఏమిటండి నేను ఉండదు అంటారు. అదే విశేషాన్ని నిర్గుణ పరబ్రహ్మను ఉపాసించే వాళ్ళు చీకటిలో మునిగిపోతారు. సాకార పరబ్రహ్మాన్ని విషయం అంతకంటే చీకటిలో పడిపోతారండి అని చెబుతున్నారు. ఏమిటి దీనిలో సంభూతి అసంభూతి అని రెండు పదాలు వేశాడు. ఈ పదాలకు అర్థం ఏమిటంటే సంభూతి అంటే పుట్టటం, సంభూతి సంభవము అనే మాట వచ్చింది మీకు దీనిలో కూడా, గీతలో కూడా వచ్చింది. సంభవము అనేటువంటి పదం పరమాత్మ యొక్క సంభవము యథాహిదాల్లో ఆ రెండు శ్లోకాల్లో వచ్చింది. సంభవం, ఆ సంభవము అంటే పుట్టుక, సంభూతి. మరి వ్యతిరేకం, సంభూతికి వ్యతిరేకం అసంభూతి. వ్యతిరేకార్థంలో ఏమొస్తుందో ఆ వస్తుంది వ్యతిరేకార్థం. ముందుగా సంభూతి పుట్టుక అన్నారు, దానికి వ్యతిరేకం అసంభూతి. ఏమిటి అసంభూతి అనంటే జగత్తునకు ఉపాదాన కారణము ఏమిటి అనంటే జగత్తునకు ఉపాదాన కారణము. ఇక్కడికి మిమ్మల్ని కార్యకారణములు చెప్పుకున్నాం, అక్కడికి పోతున్నాం. కార్యము కారణము. కార్యము ఏమిటి? కొండ తయారై అక్కడ ఉంది. ఇప్పుడు ఈ కొండ తయారు కావడానికి కారణం చెప్పవయ్యా అంటే ఏం చెప్పాడనమాట? మట్టి అవి ఇవన్నీ తీసుకొచ్చి పెట్టాడండి, ఇవన్నీ తీసుకొచ్చి పెట్టాడు కాబట్టి కొండ తయారైందండి అని అన్నారు. ఈ కొండ తయారైంది కాబట్టి ఒక వస్తువు తయారైంది. అది చేసిన వాడు ఎవడండి? ఆ కొమ్మరి. ఆ కొమ్మరిని ఇక్కడ ఏమంటున్నాడండి? పరమాత్మ అంటాడు. ఈ పరమాత్మ దృష్టితోటి ఏంటనమాట? కొమ్మరివాడే మట్టి తీసుకొచ్చి మట్టి కొండలు చేస్తుంటే మరి పరమాత్మ ఏం తీసుకొచ్చి చేయాలి? ఆయన తీసుకొచ్చేది ఏమిటంటే ముఖ్యమైనటువంటిది మాయాశక్తి. అది ఆయన యొక్క హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? ఆయనే దానికి ఆధారము. అది ఆయన ఎప్పుడైతే సృష్టి చేయాలనుకుంటాడో ఈ మాయాశక్తితో
ఈ జగత్తుని సృష్టి చేస్తుంటాడు. ఈ జగత్తును సృష్టి చేస్తుంటుంటాడు. కాబట్టి కుమ్మరివాడికి మట్టి ఎట్టనో ఈయనకి మాయాశక్తి అటువంటిది. ఈ మాయాశక్తితోటి ఈ జగత్తుని సృష్టిస్తుంటాడు. ఇదే అవిద్య. ఇదే అవిద్య. దీనికి అవ్యాకృతం అనేటువంటి పేరు కూడా. అనగా ఈ జగత్తు మొత్తానికి కారణము ఎవరు? ఉపాదాన కారణము ఎవరు? ఈ జగత్తుకి ఉపాదాన కారణం ఎవరు? కొండకు ఉపాదాన కారణం ఏదేంటి? మట్టి ఉపాదాన కారణం. అసలు కారణం వాడేవాళ్ళంటే ఆయన ఉన్నాడు పైన, చాటున్నాడు, వెనుకున్నాడు ఆయన. అసలు ఆయన కంటికి కనబడుతున్న కారణం వేరు మట్టి. అట్నే మన కంటికి కనబడుతున్నది ఏంటంటే ఈ జగత్ కారణమునకు మాయాశక్తిని, ఈ జగత్తు పుట్టటానికి కారణము ఎవరు అంటే ఒక మాయాశక్తి. ఆ మాయాశక్తిని ఎవరైతే ఉపాసించుతున్నారో ఆ మాయాశక్తి ఏం చేస్తుంది అంటే వీడికి ఏం కలిగిస్తుంటుందంటే కామనలు, కర్మలకు ఉద్భవ స్థానమగు అవిద్య. ఇక్కడ ఎంత దూరమో వెళ్ళిపోయినాడు, అక్కడ చెప్పాడు అనమాట. దీనికి అసంభూతి అనేటువంటి దానికి మాయాశక్తిని, ఈ మాయాశక్తిని ఎవరైతే ఉపాసిస్తున్నారో ఈ మాయాశక్తి ఏమిస్తుంటుంది అనంటే అనేకమైనటువంటి మాయల్ని ఇస్తుంటుంది మనకి. అంటే ఒక్కసారి మ్యూజిషియన్ ఉన్నాడు అనుకోండి, వాడు ఇదిగో అని సృష్టించి ఇదిగో చేతిలో పెట్టేస్తాడు. అవన్నీ అశాశ్వతాలు. అట్లనే ఈ మాయాశక్తిని ఉపాసించేటువంటి వాళ్ళందరికీ కూడా అశాశ్వతమైనటువంటివన్నీ కూడా వాళ్ళకు వస్తుంటాయి. అశాశ్వతమైనవి అంటే అర్థం ఏమిటి? వాళ్ళు ఉంటే రేపు పోతాయి, సంపదలు కానీ ఇటువంటివి. మాయాశక్తిని ఉపాసించడం వలన, ఆ మాయాశక్తిని ఉపాసించడం వలన వీళ్ళకి ఏం కలుగుతుంటాయి? కామనలు, కోరికలు, అలానే కర్మలకు ఉద్భవ స్థానముకు ఈ అవిద్య అంతా కూడా కలుగుతుంటుంది అని చెప్తున్నాడు. ఇక్కడికి ఎక్కడ ఎంత దూరం తీసుకుపోతున్నాడు చూసుకోండి. ఒక 2 పదాలను ఉపయోగించేసేసి అసంభూతి అనేటువంటి పదం ద్వారా ఏం చెబుతున్నాడనంటే జగత్తుకు ఉపాదాన కారణముకు మాయాశక్తి, ఇదే అవిద్య. అసంభూతి అంటే అవిద్య, అసంభూతి అంటే అవిద్య, అవిద్యయే మాయాశక్తి. ఇది అర్థం. అవిద్యయే మాయాశక్తి. ఈ మాయాశక్తిని పట్టుకుంటాడు వీడు. ఇప్పుడు ఉదాహరణకి లలిత ఉంది అనుకుందాము. లలిత అంతా పైకి మాయాశక్తి, అదంతా మాయాశక్తి. లోపలికి పోతే మాయాశక్తి కనపడదు, అంత పరబ్రహ్మ తత్వం కనపడుతుంది. వీళ్ళు పరబ్రహ్మ తత్వాన్ని వదిలేసేసి మాయాశక్తిని పట్టుకుంటారు. అందుకని దానిలో కూడా మహామాయ పేరు కూడా వచ్చింది. అమ్మవారికి పేరు కూడా మహామాయ అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఆ మహామాయను పట్టుకోవడం వలన వీళ్ళకి కొన్ని కొన్ని ప్రయోజనాలు కలుగుతూ ఉంటుంటాయి. ఇలా అనమాట ఇది. అందువలన ఆ మహామాయ అనేటువంటిది ఏమిటనంటే ఆ మాయాశక్తి మనకు కోరికలను పుట్టించటం, అలానే కర్మలు, రకరకాల కర్మలను చేయించటం, ఇవన్నీ కలుగు చేస్తూ ఉంటుంది ఈ మాయాశక్తి. ఈ మాయాశక్తియే అసంభూతి, అదే అవిద్య. ఈ మాయాశక్తియే జగత్ కారణమునకు మాయాశక్తి. జగత్తు సృష్టి చేయటానికి మాయాశక్తి ఉండాలి. ఇక్కడే విశేషం ఏంటంటే ఈ మాయాశక్తి అశాశ్వతమైనది కనుక శంకరులు ఈ మాయాశక్తిని పక్కన పెట్టేసేశారు. ఈ మాయాశక్తి అడ్డం వస్తూ ఉంటుంది. దేనికంటే అద్వైతానికి. అద్వైతం అంటే అర్థం ఏంటి? ఏకం, ఒక్కటే, పరమాత్మ ఒక్కడే. జీవాత్మ పరమాత్మ మధ్యలో ఈ మాయాశక్తి వచ్చి చేరుతున్నది. ఇక్కడ కొంచెం దీర్ఘంగా ఆలోచించండి.
జీవాత్మ పరమాత్మ అనే 2 పదాలు ఉన్నాయి. ఈ 2 పదాల మధ్యలో ఈ మాయాశక్తి వచ్చి చేరేటప్పటికి ఈ జీవాత్మకి ఆ పరమాత్మ ప్రకాశిస్తున్నాడే ఆయన కనపడలేదు. ఈ మాయాశక్తి అడ్డం వచ్చేటప్పటికి ఈ మాయాశక్తి ఏం చూపిస్తున్నది అంటే వీడికి ఆశలు చూపిస్తున్నది. ఇదిగో ఈ మంత్రాన్ని ఉపాసించు, నీకు అవి వస్తాయి. ఇవో అవి చెయ్యి, ఈ పూజలు చెయ్యి, అవి వస్తాయి, ఇవి వస్తాయి. కాబట్టి ఆశ వచ్చింది కాబట్టి ఈ మాయాశక్తి ఆశ చూపిస్తుంది కాబట్టి వీడు ఎప్పుడు దీనిలో పడి ఉంటాడు. ఎప్పుడు చూసినా దీనిలో పడటం. ఆ మాయాశక్తిని దాటిపోతేనే కదా పరమాత్మ కనపడేది. ఆ మాయాశక్తి ఏం చేస్తున్నది అనమాట, నీకు ఆశలు చూపిస్తున్నది. ఇప్పుడు మ్యూజిషియన్ చేసేవాడు ఉంటాడు, మ్యాజిక్లు చేసేవాడు. ఓ 10 మంది పిల్లల దగ్గర ఉన్నాడని చేస్తున్నాడు అనుకోండి. ఆ 10 మంది పిల్లలు ఏకాగ్రతతో చూస్తుంటారు. చూసి వాళ్ళు ఏమనుకుంటారు, లీనమైపోతారు. అబ్బో బ్రహ్మాండంగా చేశాడు రా ఇదంతా ఇది అనుకుంటారు. గాని ఇదంతా అశాశ్వతం అనేటువంటిది గుర్తిస్తాడా వాడు? పిల్లవాడు గుర్తిస్తాడా? గుర్తించడు. బాగా గుర్తు పెట్టుకుంటాడు. మ్యాజిక్ వాడు వచ్చాడు, భలే చేశాడు అని, సృష్టి చేశాడని ఈ పిల్లవాడు గుర్తు పెట్టుకుంటాడు. అంటే అర్థం ఏంటి? పిల్లవాడికి మరి బ్రహ్మజ్ఞానం ఉందా? లేదు కదా వాడికి. ఇప్పుడు అదే పెద్దవాళ్ళు కూర్చున్నారు అనుకో బ్రహ్మజ్ఞానం, వాళ్ళు వెంటనే మ్యాజిక్ చేస్తున్నారండి, ఇది మ్యాజిక్ సరేలే మేము రాలే, మాకు అక్కర్లేదులే, మాకు తెలుసులే అంటాడు. చూడండి వాడికి వీడికి ఎంత తేడా ఉందో. అట్లనే ఆ మ్యాజిక్ ని చూసి పిల్లలు ఎట్లయితే దానిలో లీనమైపోతారో అట్లనే ఈ జనం అంతా కూడా ఆ మాయాశక్తిలో పడిపోతున్నారు. ఆ మ్యాజిక్ వాడు ఏవైతే చేస్తున్నాడో అవన్నీ చూసి ఆశలతోటి పడి ఎట్లయితే ఉంటున్నారో వీడు కూడా, ఈ జనం అందరూ కూడా, అనగా పెద్ద పెద్ద వాళ్ళందరూ పిల్లలు కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ పిల్లలు అంటే అర్థం వీళ్ళే, మన వాళ్ళే, మనమే పిల్లలు. మాయాశక్తి దగ్గర పిల్లలు ఎవరంటే మనమే మనమే అనమాట. బాలాహ, దానిలో కఠోపనిషత్తులో వచ్చింది బాలాహ అనమాట వాళ్ళు అనమాట. కాబట్టి మాయాశక్తిలో గనక పడిపోతుంటే ఈ కామనలు కర్మలు వీటిల్లో ఉండిపోతారు. దీనికి అసంభూతి అని చెప్పాడు. దీన్ని ఏమన్నారు అని అంటే అవిద్య అన్నారు. ఇది అవిద్య. మాయాశక్తిలో పడిపోతే అవిద్యలో పడ్డావు అని అర్థం. ఆ తర్వాత ఎవరైతే సంభూతి, మరి సంభూతి అసంభూతి 2 పదాలు చెప్పాడు కదా. కాబట్టి సంభూతి అంటే అని అర్థం ఏంటంటే హిరణ్య గర్భుడు అంటే పరమాత్మకు సగుణ రూపం మొట్టమొదటి హిరణ్య గర్భుడు అది అర్థం. ఆ హిరణ్య గర్భుడు ఉన్నాడే అనగా అర్థం సగుణ రూపం అని అర్థం. అనగా పరమాత్మ సృష్టి చేసేటప్పుడు తాను సగుణ రూపం పొందినప్పుడు హిరణ్య గర్భుడు అనే పేరుతోటి వచ్చాడు. వేదంలో వచ్చింది హిరణ్య గర్భ సమవర్త తాగ్రే. ఆ మంత్రం ఋగ్వేదంలో ఉంది. దీనిలో పరిజ్ఞాన పుస్తకం కూడా ఒకటి ఏదో పంపించినట్టున్నారు మీకు, వస్తుంది కలిసి దానిలో ఉన్నది ఆ మంత్రం. ఆ హిరణ్య గర్భుడి నుంచే సమస్తమైనటువంటి సృష్టి అంతా వస్తుంది, సగుణ రూపం నుంచి వస్తుంది అనమాట. కాబట్టి సంభూతి అనంటే సగుణ బ్రహ్మ. ఇంకొక మాట చెప్పాలంటే సగుణ బ్రహ్మ అనమాట. అనగా పరమాత్మ యొక్క రూపం హిరణ్య గర్భుడు అనమాట. లేకపోతే పరమాత్మ సగుణ బ్రహ్మం అన్నా సరే, లేక కార్యబ్రహ్మం అన్న, సమస్త కార్యములు కూడా ఆ బ్రహ్మ దగ్గర నుంచే వస్తున్నాయి. అనగా ఇప్పుడు సృష్టి ఉందనుకోండి, ఈ సృష్టి అంతా స్థావర జంగమాలు. సృష్టి అంతా స్థావర జంగమాలు. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే చతుర్ముఖ బ్రహ్మగారు, ఆయన హిరణ్య గర్భుడు. అది అర్థం. అసలు ఉన్నాడు పరబ్రహ్మ ఉన్నాడు, ఆయనగా సృష్టించేది. ఆయన యొక్క సగుణ రూపము. కానీ అసలు హెడ్ పేరేంటి? ఇన్ ద నేమ్ ఆఫ్, పైన హెడ్డింగ్ రాస్తాడు, ప్రొసీడింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్, పైన హెడ్డింగ్ అంతా రాస్తారు. అసలు ఆయన కలెక్టరేట్ రాసి కింద అంతా కూడా చేసేది ఎవరంటే ఈ గుమాస్తాలు చేస్తారు. చేసి సంతకం పెట్టి పంపిస్తారు. పైన అసలు హెడ్ ఆయన. ఆయనకి ఎప్పుడో ఒకసారి చెబుతాడు, ఏమంటే ఇదేనంటే సరే చేయండి రా అంటారు, అయిపోతుంది. ఆయన ఒక మాట చేయండి రా అనేటప్పటికల్లా ఆర్డర్ అయిపోయింది, జీవో అయిపోయింది. ఇక వీళ్ళు ఏం చేస్తారు, 20-30 కాగితాలు పెట్టి అవి రాసి ఇవి రాసి సూపరింటెండెంట్ అవి రాసి
ఒక 4 రోజులు బయటికి తీసుకొచ్చి ఇంత ప్రొసీడింగ్స్ ఆఫ్ దాని పైకి ఏంటనమాట కలెక్టర్ గారు ఇచ్చాడంటే ఆర్డర్ అని చెప్పుకుంటుంటారు వీళ్ళందరూ. ఎంత కష్టపడి చేసిందంటే ఇగో వీళ్ళందరూ చేశారు. అట్లా అనమాట ఇది. అట్లా ఉంటుందన్నమాట. ఆ క్రియ అంతా ఈ హిరణ్యగర్భుడు చేసేసాడు. మొత్తం స్థావర లింగం మొత్తం ముట్టించేసేసాడు హిరణ్యగర్భుడు. ఆయనే సగుణోపాసన. ఆయన దగ్గర నుంచే ఇదిగో నరసింహస్వామి అవతారం వచ్చింది. ఆయన దగ్గర నుంచి వరాహ అవతారం, అన్ని అవతారాలు అక్కడి నుంచే వస్తుంటాయి. అలా అనమాట అది. ఈ అవతారాలన్నీ అట్లా అనమాట. ఈ విధమైనటువంటి ఆ హిరణ్య గర్భుణ్ణి, ఆ కార్యబ్రహ్మమును ఏం చేస్తారనమాట వీళ్ళు, ఆ మన మనస్సు ఎవరి మనస్సులో అయితే ఉంటుందో ఆ సాకారం రూపము వారు అంతకంటే ఎక్కువ చీకట్లో పడతారు. అనగా సగుణోపాసన చేసేటువంటి వాళ్ళు ఇంకా చీకట్లో పడతారు. మాయాశక్తిని ఉపాసించేటువంటి వాళ్ళు కొంత చీకట్లో పెడితే వీళ్ళు డబల్ చీకట్లో పోయి పడుతుంటారు అని రెండిటికి చెప్పుకుంటూ వచ్చాడు. అనగా అర్థం ఏమిటనమాట దీనిలో, సాకారోపాసన నిరాకారోపాసన రెండు చేస్తున్నారు. దేనికి దానికి చేసేటువంటి వాళ్ళు అని అర్థం ఇక్కడ. అది కేవలం సాకార ఉపాసన చేస్తున్నాడు, పోయి వాడు గోతిలో పడుతున్నాడు. కేవలం నిరాకార ఉపాసన చేస్తున్నాడు, వాడు గోతిలో పోయి పడుతున్నాడు. ఈ రెండు అనమాట. అంత క్రితం ఏం చెప్పాడంటే కర్మలు, కేవలం కర్మలు ఉపాసిస్తున్నాడు తన స్వలాభం కోసం, కర్మకాండ జ్ఞానకాండ చెప్పాడు. విడివిడిగా చేస్తున్నారు, వాళ్ళు గోతిలో పడుతుంటారు అని చెప్పి చివరికి రెండు కలపాలండి అని చెప్పాడు. రెండు కలిపితే వేదాన్ని పూర్తిగా నీవు అనుసరించిన వాడు అవుతావు అని అక్కడ తేల్చాడు. అట్లనే ఇక్కడ కూడా సాకార నిరాకారములు విడివిడిగా, ఎంతసేపటికి సాకారోపాసనే చేస్తానండి, ఇంకా రెండోది నాకు అక్కర్లేదండి అంటే వాడు గోతులో పడతాడు అని అర్థం చెప్పాడు. కొంతమంది ఉంటారు ఎంతసేపు సాకారోపాసనే, రాముల వారు బొమ్మ పెట్టుకుంటారు, భజన చేసుకుంటూ రామ చాలీసాను అవి ఇవి చదువుకుంటూ ఇదే ఇంక రెండోది ఇంకేమి బొమ్మను చూసుకుంటూ కూర్చుంటారు. ఇంకంతే, రెండోది లేనేది. ఆ సాకారోపాసనలో ఉన్నటువంటిది ఏమిటో అనేటువంటి విషయం ఆ జ్ఞానం అనేది అక్కర్లేదు. అందుకని జ్ఞానద జ్ఞాన విగ్రహ అని మనకు లలితలో వచ్చింది. అంటే ఒక మొండిగా చేసేస్తుంటారు. ఇట్లా పూర్వకాలం నుంచి ఉన్నటువంటిదే వీళ్ళందరూ ఎక్కువగా. అందుకనే ఈ విషయాన్ని ఈశోపనిషత్తు ఏం చెబుతున్నాడు, సాకార ఉపాసన నిరాకార ఉపాసన కూడా సముచ్చయం చెయ్యండి, రెండు చెయ్యాలి మీరు. రెండు చెయ్యాలి అంటే సాకారోపాసనతోటి ఉన్నటువంటి రామాయణాన్ని, నిరాకారోపాసనతో ఉన్నటువంటి ఉపనిషత్తుల్ని రెంటిని పట్టుకోండి అది చెబుతున్నాడు. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి నిరాకారం అయినటువంటి నిర్గుణ పరబ్రహ్మము సాకారం తీసుకొని రామాయణంలో ఒక ధర్మాన్ని ఆచరించి చూసి చెప్పాడు కాబట్టి రెండు పట్టుకున్నాడు. అది తేల్చింది. అందుకోసం ఈ శోభనస్థితి చెబుతుంది రెండు పట్టుకోవాలని చెబుతున్నాడు. అందుకని మనకు కావ్యాలు ఇవన్నీ కూడా వచ్చిన పురాణాలు ఇవన్నీ ఏమిటాయనంటే వీటిల్లో వివరణ అంతా ఉన్నది. ఇది పట్టుకున్నా ఇది ఒక్కటే చాలనంటే కాదయ్యా, ఉపనిషత్తు పట్టుకోవాలని చెప్పాడు. అది ఉపనిషత్తు అంటే పరబ్రహ్మం యొక్క నిర్గుణ పరబ్రహ్మాన్ని, ఉపనిషత్తు అంటే నిర్గుణ పరబ్రహ్మం అంటే నిరాకారం. ఆ నిరాకారోపాసన కావాలి, సాకారోపాసన రెండు కావాల్సిందే అది చెబుతున్నాడు. ఏదో ఒక్కటని కాదు, అది అట్లా చెబుతున్నాడు. అని చెబుతూ 13వ మంత్రంలో ఒక విశేషం చెబుతున్నాడు. అన్యదేవాహు సంభవ అన్యదాహు అసంభవాత్ ఇది సుశ్రమధీరాణం ఏన తద్విచిఠిరే అని చెబుతున్నాడు. దీనిలో ఏం చెబుతున్నాడంటే సాకార నిరాకారం రెండూ చేయండి అని చెబుతున్నాడు. ఇంత క్రితమేమో సాకారోపాసన వాడు గోతులో పడతాడు, వీడు గోతులో పడతాడు, ఇద్దరు చీకట్లో పడతారని చెప్పాడు. ఇప్పుడు ఏం చెబుతున్నాడు, రెండు కలపండి. అంత క్రితం కూడా జ్ఞానకాండ కర్మకాండను కూడా కలపండి అని చెప్తున్నాడు. అనగా చెప్పేది ఏంటంటే చివరికి మొత్తం చేయండి, అంతేగాని సగం సగం కాదు అని అర్థం. సగం అన్నం అని అంటుంటారు. మీకు ఎప్పుడైనా ఒక మాట ఒక పదం ఉంది, మీకు తెలుసో తెలీదు, అర్ధకూడు అని. ఈ పదాలు మీరు చదువుకునేటప్పుడు ఎక్కువగా సంస్కృతం చదువుకునే వాళ్ళు అక్కడ ఉపయోగిస్తుంటారు, అర్ధకూడు అని.
అర్ధకూడు తినొచ్చామండి ఏం చేస్తాము అని అనుకుంటాం. అర్ధకూడు అంటే అర్థం ఏంటంటే అన్నం సంపూర్ణంగా తిన్నాడు అని అంటే అర్థం ఏంటంటే తక్రాంతం హి భోజనం. తక్రము అంటే మజ్జిగ. ఇప్పుడు ఎంత పచ్చడి వేసుకొని ఒక్క పచ్చడి వేసుకొని ఒక కూరతోటి తిన్నా ఏంటి కంప్లీట్ చివరికి మజ్జిగ పోసుకుంటేనే అప్పుడు సంపూర్ణం భోజనం. అది తక్రాంతం హి భోజనం. ఏమిరా తొందరగా వచ్చేసావునా ఇవాళ అర్ధకూడులే, ఇది అర్థం. ఈ పదాలు యొక్క విశేషాలు అనమాట ఇది. చక్రము అంటే మజ్జిగ. మజ్జిగ చివరికి మజ్జిగ కానీ పెరుగు కానీ ఏదైనా అనుకో రెండు ఒకటి అనుకోండి. అది అయినప్పుడు అది కంప్లీట్. అది ఇప్పటి నుంచి ఉన్నదా? మన భారతదేశంలో వేల కాలం నుంచి ఉంది. చివరికి భోజనం దగ్గర చూడండి, మొట్టమొదట మరి మజ్జిగ తీసుకొస్తున్నారా, కూరలు పచ్చళ్ళు అవి ఇవి అన్ని అయిపోయింది కదా, లాస్ట్ లో కదా మజ్జిగ పట్టుకొస్తున్నది. అన్ని చోట్ల అంతే కదా మరి. ఈ విధానం మనకి ఇండియాకు ఉంది, మన భారతదేశానికి ఉంది. దానికి ఒక పెద్ద సైన్స్ ఉంటుంది దానికి. ఏమిటంటే చివరి మజ్జిగ అన్నం తింటేట వీడి గుండె జబ్బు రాదుట. కేవలం పచ్చళ్ళు ఇవి ఇవి తింటుంటే వీడి రోగాలు వస్తాయి, గుండె జబ్బులు ఏమైనా వస్తాయిట. అందుకని ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ వాతావరణ పరిస్థితి దాని తగ్గట్టుగా సక్రాంత విహి భోజనం అని చెప్పారు. అది అదనమాట. అది అట్లా అనమాట ఇది. కాబట్టి సంపూర్ణంగా చేయాలి. అందుకని ఇక్కడ సాకార నిరాకారాలు రెండూ చేయాలి అని చెబుతున్నాడు. కాబట్టి సాకార ఉపాసన చేస్తాం. అమ్మవారిని రేపు వస్తున్న ఏమి దసరా వస్తుంది, అవంత ఏంటి సాకార ఉపాసన. రోజు 9 రోజులు 5 రూపాయలు అమ్మవారి యొక్క రూపాయలు సాకార ఉపాసన. అట్లా ఉదాహరణకి అనమాట. సరే, నిరాకార ఉపాసన ఎప్పుడు మన చేతిలో పుస్తకం ఉంటూనే ఉన్నది. అది ఉపనిషత్తు. ఏ ఉపనిషత్తు ఒక్కటి పట్టుకున్నా కానీ నిరాకార ఉపాసన, నిర్గుణ పరబ్రహ్మమే ఉంటాడు దానిలో. అదేనమాట. దీనికి ఆ రెండు కలుపుతున్నాడు ఇక్కడ. సంభవాత్ సాకార ఉపాసన వలన అన్యత్ ఏవ మరొక ఫలము, ఒక ఫలితం. అసంభవాత్ నిరాకారోపాసన వలన వేరొక ఫలము వస్తుంటుంది అని ధీరాణం సుశ్రామ. ధీరాణం చెబుతుండగా సుశ్రామ విన్నాం. యహ ఎవరు నహ మాకు తత్ దానిని విచిచిట్టిరే వివరించి చెప్పారో ఈ విధంగా ధీరాణ మహాత్ముల నుండి సుశ్రామ విన్నాము, మాకు వాళ్ళు చెప్పారండి అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏం చెబుతున్నారంటే సాకారోపాసన నిరాకారోపాసన రెండు మనం చూసాం, రెండింటిని కలపండి అని 14వ మంత్రంలో చెబుతున్నాడు. 14వ మంత్రంలో చివరికి ఫైనల్ గా చెప్పేస్తున్నాడు ఈ భాగాన్ని, ఈ పార్ట్ని ఏం చెబుతున్నాడు అని అంటే దీనిలో సాకార నిరాకారోపాసన చెప్పటం ఈ పార్ట్. మరి వాళ్ళు మనం చదువుకున్న మంత్రంలో అది చివరికి 14వ మంత్రంలో చెబుతున్నాడు. సాకార నిరాకార సముచ్చయము కలపండి అంటున్నాడు. అదేమిటంటే సంభూతించ వినాశంచ యహ తద్వేదో ఉభయం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్య అమృతమశ్నుతే అని చెబుతున్నాడు. సంభూత్య అమృత, అక్కడ విడదీసుకుంటే అమృత వస్తుంది. ఇక్కడ అర్థం సంభూతించ, సంభూతి అంటే నిరాకార ఉపాసనను, వినాశించ సాకారోపాసనను, వినాశించ సాకారోపాసన. ఎప్పుడైనా సాకారోపాసన ఉండదుగా, స్థిరంగా ఉండేది కాదుగా, అందుకని వినాశించ అని చెప్పాడు. ఈ ఉభయం సహా ఈ రెంటినీ కలిపి తత్ దానిని యహ ఎవరు వేద తెలుసుకుంటారో ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారు. ఈ రెండింటినీ కలిపితే ఇక్కడ జ్ఞానం తెలుసుకోండి అని చెబుతున్నాడు. సాకార ఉపాసన నిరాకార ఉపాసన రెండు కలపండి అని అన్నాడు. నిరాకారం అయినటువంటి పరబ్రహ్మ సాకారం తీసుకున్నాడు, నిరాకారమైన పరబ్రహ్మ సాకారం తీసుకున్నాడు. సాకారం తీసుకొని ఒక ధర్మాన్ని ఉపదేశించాడు, 10 అవతారాలు తీసుకున్నాడు. యదాయదాయి ధర్మస్య గ్లానిర్భవతి భారత పరిత్రాణాయ సాధునా వినాశాయ దుష్కృతం. ఈ విధంగా ఆయన ఈ సగుణ బ్రహ్మము సగుణ రూపంలో ఉండి
ఈ ధర్మ సంస్థాపన కోసం తీసుకున్నాడు. ఏదది? సాకారం. అసలు ఆయన రూపం ఏమిటండి? మీ రూపం అంటే నాకు నిరాకారము, నాకు అసలు ఆకారమే లేదు, సర్వత్రా ఉన్నాను నేను, ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేయగలడు దానవాగ్రణి. వింటే ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనేటువంటిది మాత్రం పెట్టుకోకు, అన్ని చోట్ల ఉన్నాడు. మనకు చాందోకి దీనిలో వస్తుంది బ్రహ్మసూత్రం, ఆకాశో బ్రహ్మ. ఈ ఆకాశాన్ని చూస్తే నీకేం కనబడుతున్నదండి? శూన్యం. ఈ శూన్యం కనబడుతున్నది మనకు. చిదంబరం పేరు విన్నారు కదా మీరు? మీరు ఎవరైనా వెళ్ళొచ్చి ఉన్నారో చిదంబరం. ఆ చిదంబరానికి వెళితే దేవుణ్ణి చూడటం అందరికి చోట్ల మనకు అలవాటు ఏంటి? దేవుడి యొక్క విగ్రహాలు చూడటం, ఆయనకు బ్రహ్మాండం పట్టు చీరలు కట్టారు, బ్రహ్మాండం చూడటం, ఎంత చూడటం మనకు అలవాటు అయిపోయింది. అట్లా చిదంబరంలో కూడా దేవుణ్ణి చూద్దాం అని అనుకొని వీళ్ళు రెడీగా ఉన్నారు, టికెట్ కొనుక్కొని రెడీగా ఉన్నారు, చూడాలి. చూసేటప్పటికి ఆ అర్చకుడు ఏం చేశాడనమాట, చిన్న తలుపు ఒకటి అడ్డం ఉంటుంది, ఆ తలుపు తెలిసి చూడండి దేవుణ్ణి అన్నాడు. ఏడయ్యా దేవుడు? చూడండి అంటుంటే చూడవయ్యా దేవుడు అంటాడు. ఏడయ్యా? చూడండి అంటాడు. ఇంకేం కట్టాడు? ఏముందంటే ఆ గోడకి మారేడాకులు దండ ఒకటి తగిలించి పెట్టారు. ఎందుకంటే అదే నా దృష్టి అక్కడ దాని చూడు, అదిగానే మారేడాకులు ఉన్నాయి. అది మారేడాకులు ఎవరికి ఎవరయ్యాయంటే శివుడికి కదా, ఆయనయ్యా శివుడు. ఇక్కడ అదే అనమాట. అంటే ఏంటంటే శూన్యం. అర్థం ఏంటనమాట, పంచభూతాలు, పంచభూతాల్లో మొదటిది ఏంటి? ఆకాశం. పంచభూతాలు పంచ శివలింగాలు, పంచక్షేత్రాలు. కాబట్టి ఆకాశం శూన్యం కదా, ఆకాశం శూన్యం, చిదంబరంలో ఉన్నాడు, అది అర్థం. ఇక్కడ మరి చూస్తే మరి అప్పుడు ఏముంది? శూన్యమేగా చూస్తున్నది, ఈ శూన్యం అంతా ఏంటంటే పరమాత్మ స్వరూపము అని అన్నాడు. కాబట్టి ఆ పరమాత్మకి ఏమైనా రూపం ఉందా? లేదు. అది నిరాకారం. ఆ నిరాకారం. అందుకనే ఆ నిరాకారమైనటువంటి ఆ పరమాత్మను చూసి ఇప్పుడు అర్థం చేసుకోండి అయ్యా, పరమాత్మకి ఆకారము లేదు. ఆయన ఆకారం ఎప్పుడు తీసుకుంటాడు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఇవే. కాబట్టి నిర్గుణ పరబ్రహ్మాన్ని ఉపాసించండి, సగుణ పరబ్రహ్మాన్ని ఉపాసించండి, అది చెప్పటం దీనిలో చివరికి అని దీనిలో చెబుతున్నాడు అనమాట. సంభూతించ నిరాకారోపాసన, వినాశంచ సాకారోపాసనను, ఉభయం సహా రెండింటినీ కూడా కలిపి తత్ దానిని, యహ ఎవరు దానిని, తత్ ఆ పరబ్రహ్మమును ఎవరు వేద తెలుసుకుంటారో వాళ్ళు సాకారోపాసన వలన, వినాశేన అంటే సాకారోపాసన వలన, మృత్యుం మరణమును దాటి సాకారోపాసన చేస్తున్నాడు, మరణాన్ని దాటాడు అని అర్థం. సాకారోపాసన చేస్తున్నాడు త్యాగరాజు గారు ఆ కీర్తనల్లో రాముల వారిని గురించి ఓ పాటలు రాసుకుంటూ కూర్చున్నాడు. జగదానందదాయక ఇదంతా ఉన్నాయి కదా. ఇట్లా అంటే ఏంటి? ఆయన సాకారోపాసన చేశాడు, ఆ సాకారోపాసన చేసి మరణాన్ని దాటాడు. అలానే నిరాకారోపాసన కూడా చేశాడు. ఆయన యొక్క కీర్తనలో ఉన్నాయన్నమాట. ఆ కీర్తనలో ఉన్నాయన్నమాట. సాకార నిరాకారోపాసనలు రెండు చేశాడు. అందుకనే మనకు నామరామాయణంలో కూడా శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ అని చెప్పుకుంటూ రెండు సగుణ నిర్గుణాలు రెండు చెప్పుకుంటూ వచ్చాడు. అలానే లలితలో కూడా సగుణ నిర్గుణ రెండు చెప్పుకుంటూ వచ్చాడు. జాగ్రత్త వెంకటించి చూసుకోవాలి. సగుణ నిర్గుణ రెండు ఉపాసనలు. అందుకని రెండింటినీ మనం అర్థం చేసుకొని ఆ పరమాత్మని అర్థం చేసుకొని చెప్తున్నాడు. నిర్గుణ పరబ్రహ్మం అంటే ఇలా ఉంటాడు, సగుణ బ్రహ్మం ఇలా ఉంటాడు. కాబట్టి సగుణ బ్రహ్మం ఎందుకు వచ్చాడు అని అంటే, అందుకనే లలితలో కూడా నారాయణ దశాకృతి అక్కడ వచ్చిందో. మీకు అందరికీ లలిత బాగా వచ్చు కదా, అట్లా అనమాట. ఇది అమ్మవారు
ఆమె యొక్క గోళ్ళ నుంచి 10 గోళ్ళు 10 ఏళ్ళు, ఆ గోళ్ళలోంచి గోళ్ళు తెల్లగా దానిలో నుంచి ఈ 10 అవతారాలు వచ్చినాయి. అదేనమాట. అది ఏమిటనమాట, సాకారోపాసన నిరాకారోపాసన రెండు కలపమని చెబుతున్నాడు. అది దీనిలో అలా కలిపి గనక చేస్తేట నీవు మరణమును దాటి చివరికి అమృతత్వాన్ని పొందుతావు అని చెబుతున్నాడు. అనగా మోక్షాన్ని పొందుతావు అని చెబుతున్నాడు. వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్య అమృతం అశ్నుతే అని చెబుతున్నాడు. కాబట్టి రెండు ఉపాసించండి అని చెబుతున్నారు దీనిలో ఈశోపనిషత్తులో. కాబట్టి ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి అని అంటే నిర్గుణ పరబ్రహ్మాన్నే చెబుతున్నాయి. నిర్గుణ పరబ్రహ్మాన్ని చెబుతున్న అన్ని ఉపనిషత్తులు ఈ ఉపనిషత్తుల్లో ఏం చెబుతున్నాడంటే సగుణ బ్రహ్మమును కూడా కలపండి అని చెబుతున్నారు. అది విశేషం. సగుణ బ్రహ్మమును కూడా కలిపి చేయండి ఉపాసన అని చెబుతున్నాడు. అలానే చాందోగ్యంలో కూడా ఉపాసనలోకి వస్తే నిర్గుణ పరబ్రహ్మం చెప్పాడు, సగుణ బ్రహ్మం. ఆదిత్యో బ్రహ్మ అన్నాడు. ఆదిత్యో బ్రహ్మ అంటే సూర్యుడు పరబ్రహ్మ స్వరూపం, ఆయన ఉపాసించటం. ఇట్లా ఈ విధంగా సాకార నిరాకార ఉపాసనలు రెండు చేయండి. ఈ సాకారోపాసన కాబట్టి సాకారోపాసన నిరాకారోపాసన రెండు చేయండి అని మనకు ఈ ఈశోపనిషత్తు చెబుతున్నది. ఇది ముఖ్యంగా. కాబట్టి ఎంత అక్కడికి వెళ్ళినా, ఏది వెంకటేశ్వర స్వామి గుడికి పోయి అర్చన చేయించుకొని అక్కడికి వచ్చినా మన చేతిలో ఉపనిషత్తు ఉండాలి. ఉపనిషత్తు అంటే నిరాకార ఉపాసన, నిర్గుణ పరబ్రహ్మము అని అర్థం. అందుకని ఏం చెప్పారనంటే మనకు ఉదాహరణ లలితలో రెండు కనపడుతుంటాయి. ఏంటి, నిర్గుణ పరబ్రహ్మం కనపడుతుంటుంది, సగుణ పరబ్రహ్మం రెండు కనపడుతుంటాయి. అలానే సౌందర్యలహరిలో కూడా నిర్గుణ పరబ్రహ్మము అలానే సగుణ పరబ్రహ్మం రెండు కనపడుతుంటాయి. కాబట్టి ఈ రెండింటిని వెంగడించుకొని అర్థం చేసుకొని ఆ చిత్తశుద్ధి కలిగితే అదే మోక్షము అని చెప్తున్నాడు. కేవలం నువ్వు సగుణ బ్రహ్మం మాత్రమే అంతవరకే పెట్టుకొని చేస్తుంటుంటే నీకు మోక్షం సిద్ధించదు అని గట్టిగా చెప్పేస్తున్నది. కేవలం సగుణ బ్రహ్మమే, ఇంక రెండోది లేనే లేదు. ఆ లలిత ఉంటుంది అనుకో, ఆ లలితలో నామాలు ఆ జగా చెప్పేశాం, అంతే కేవలం సగుణ బ్రహ్మమే. దానికి ఏమైనా అర్థాలు తెలుసా? అసలు తెలియదు. అర్థం ఏమైనా తెలుసా? అర్థం తెలుసుకుంటే నెమ్మదిగా తెలుసుకొని అప్పుడు అమ్మవారు జ్ఞానస్వరూపము, ఆమె యొక్క విగ్రహము, అమ్మవారి యొక్క రూపం అంతా కూడా జ్ఞానస్వరూపమైనటువంటిది అనగా నిర్గుణ పరబ్రహ్మము అని ఆ నిర్గుణ పరబ్రహ్మాన్ని అర్థం చేసుకొని ఉపాసించటం అనేటువంటిది పెట్టుకో, అప్పుడు నీకు మోక్షం వచ్చేది అని చెబుతున్నాడు. కాబట్టి రెండూ పట్టుకోవాలి అని చెబుతున్నాడు. వినాయకుడిని చూసేట పిల్లవాడు చూసి తండ్రిని అంటున్నట్ట, ఎలుకేం ఇంత వినాయకుడు చూస్తే 4 టన్నులు ఉన్నాడు, ఈ ఎలుక చచ్చిపోతుంది ఆయన కూర్చోగానే, ఇదేంటి గమ్మత్తు అన్నట్ట. ఇదో పెద్ద గమ్మత్తు. మిగిలిన దేవుళ్ళు అంటే నమ్ముకోవచ్చు, ఆయన ఎద్దు మీద వస్తున్నాడంటే ఒక రంగా నమ్ముకోవచ్చు, సరిపోయింది. ఈ ఎలుక మీద కూర్చున్నాడు, అందుబాటు సామాన్యంగా ఉన్నాడు, 4-5 టన్నులు ఉంటాడు, ఆయన సచ్చూరుకుంటుంది. ఇది ఏమిటి అని ఆ తండ్రిని ఆయన గుడికి తీసుకొస్తున్నాడుగా, ఇది వినాయకుడి గుడికి తీసుకొస్తుంటే పాపం వాడు చూసుకోండి, వాడు ప్రసాదం మీద భక్తి లేదు వాడికి, అసలు విషయంలోకి వచ్చాడు. అంటే తండ్రికి వాడికి తెలిస్తేనేగా, నీ ముఖం చొప్పదంటూ ప్రశ్నలు వేస్తూ కూర్చుంటావు, నువ్వు నీకేం పని లేదు, గుడికి తీసుకొస్తే ఈ ప్రశ్న ఆ ప్రశ్న వేస్తుంటావు అన్నాడు. అంటే ఏంటి, వీడికి తెలియదు, అది ఏందో వీడికి తెలియదు, తండ్రికి తెలియదు. అంటే వీడికి జ్ఞానం ఎప్పుడైనా పట్టుకుంటేనేగా వీడికి, వీడు ఎప్పుడు చూసినా గుళ్ళెమ్మడి తిరగడం, ప్రసాదాలు తింటాం. కాబట్టి వీడికి ఏం తెలుస్తుంది, అది అదే
సంస్కృత పదం ఏంటి? మూషికం. మూషికం అంటే అర్థం ఏంటి? ముషధాతువు నుంచి ఏర్పడినటువంటి నామవాచకం, అంటే దొంగతనం చేసేది అని అర్థం. అది ఎప్పుడు చూసినా టక్కరది. అది దొంగవాడు ఎప్పుడు తెస్తుంటాడు అంటే అందరం మెలుకుతోటి ఉంటే వచ్చి కాజేస్తాడా? కాజేయుడుగా వాడు. రాత్రిపూట నిద్రపోతుంటే వచ్చి కాజేస్తాడు వాడు. వాడి లక్షణం. అటనే ఎలుకలు ఏం చేస్తుంటాయి? పగటిపూట కనపడవు. ఆ ఇంట్లో కింద ఎక్కడో దాక్కుంటాయి. అవి ఒక్కళ్ళు ఎక్కడో ఉంటాయి. రాత్రి కూడా కానీ నిద్రపోతుంటాడు వాడు వచ్చి గరగర వచ్చి శుభ్రంగా తినిపోతుంటాయి. ఇది మూషికం యొక్క లక్షణం కదా ఇది. అది కదా. ఆ మూషిక లక్షణాలు జీవునికి ఉన్నాయి, కపట లక్షణాలు ఉన్నాయి. ఆ కపట లక్షణాలను తొక్కి పట్టటము. సామాన్యంగా ఏదో ఒక 10 కిలోలు బరువు మొయ్యరా అంటే మోస్తాడు. అదే 1 టన్ను మొయ్యరా అంటే మోస్తాడా? మొయ్యలేడుగా. అందుకని టన్నంత బరువుతో ఉన్నటువంటి వాడి నెత్తి మీద పడి కూర్చున్నాడు ఈయన. ఈ దెబ్బతోటి మొత్తం మీద వీడికున్నటువంటి ఈ మూషికలు దొంగతనం అంతా పోయింది. అనగా అర్థం ఏమిటి? వీడికున్న టక్కర వేషాలు గాని, మోసాలు గాని అనగా అర్థం ఏమిటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములైనటువంటి మూటంతా వీడిలో ఉన్నది. ఈ ఎలుకలో, ఈ ఎలుక లాంటి వాడు వీడు. ఇంకో మొత్తం వీడిలో పోయింది. అది అర్థం. ఇట్లా ఈ విధంగా చెప్పుకుపోతుంటే చివరికి ఎక్కడ పోతుంది? అంత ఉపనిషత్తు అంతా దానిలోకి వస్తుంది. ఈ వినాయకుడి దగ్గరికే వస్తుంది ఉపనిషత్తు అంతా. అదేనమాట అది. అదే చెప్తుంది. సరే, రేపటితోటి బహుశా ఇది అయిపోవచ్చు. ఇది మన 4 మంత్రాలు ఉన్నాయి కదా, రేపటితోటి అయిపోతుంది అనమాట. అట్లా అది అట్లా అయితే ఇంకేమైనా ఉన్నాయా అనుమానాలు? అది కట్టేసి సరిపోతుంది.